అంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. అత్యాసక్తితో మీరు చేసినటువంటి, నేను చేసినటువంటి, ఎవరు చేసినటువంటి ప్రార్థన అయినా దేవుడు సన్నిధానానికి చేరుతుంది. కానీ దేవుడు తనదైన శైలిలో పేతురు విషయంలో ఇచ్చిన సమాధానాన్ని, సంఘము చేసినటువంటి ప్రార్థనకు ఇచ్చిన జవాబుని అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకొని, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబుకు ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యుద్ధకు అతనిని తేవలనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, సర్వోన్నతుడైన తండ్రి, మాతో మాట్లాడుతండి. వాక్యమైన దేవా, వాక్యములను సత్యములను గ్రహించలాగున సహాయం దయచేయండి. ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తును బంధించమని ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యంలో హేరోదు ఉన్నాడు. హేరోదు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి యాకోబును చెరసాలలో వేయించాడు. ఖడ్గముతో అతన్ని చంపించినట్లుగా మన వాక్యములో చూస్తున్నాం. ఖడ్గముతో చంపబడ్డాడు ప్రభు యొక్క శిష్యుడు ఒకడు. ఆయన పేరు యాకోబు. యూదులు ఇది చూసి చాలా ఆనందించారు. అందుకు హేరోదు అనేకున్నవాడు ఏమనుకున్నాడంటే, ఇది చాలా ఆనందంగా ఉంది వారికి గనుక పేతురును కూడా చెరసాలలో వేస్తాను అనుకొని పేతురు గారిని కూడా పట్టుకొని చెరసాలలో వేసి బంధించాడు. పేతురుని చెరసాలలో వేసి బంధిస్తే వెలుపల ఉన్నటువంటి సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో పేతురు గారి గురించి ప్రార్థన చేస్తున్నారు. దేని గురించి ప్రార్థన చేస్తున్నారు? పేతురు గారు బయటికి రావాలి, ఈ శ్రమ నుంచి పేతురు గారు తప్పించబడాలి అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సంఘం ఎలాగూ చేస్తుందంటే ప్రార్థన అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. పరిస్థితి ఎలాగుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరు చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. వీరు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి దేవుడు ఏం చేశాడు? ఒక దూతను పంపించి చెరసాలలో ఉన్నటువంటి పేతురు దగ్గరికి పంపించి పేతురు గారిని చెరసాలలో నుంచి బయటికి రప్పించాడు. రప్పించిన తర్వాత ఏం జరిగింది? అపోస్తలుల కార్యములు అదే అధ్యాయం 12 నుంచి 16 వచనం వరకు మనం చూద్దాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో కరెక్ట్గా అక్కడికే
పేతురు గారిని దేవుడు తీసుకొని దేవదూత ద్వారా పంపించాడు. ఎక్కడైతే సంఘం ప్రార్థన చేస్తుందో సరిగ్గా అదే ప్లేస్కి పేతురు గారు వచ్చేశారు. పేతురు గారికి కూడా అర్థం కావడం లేదు, ఇది దర్శనమా కళ, నేను ఎందుకు ఇక్కడ వరకు వచ్చానో అర్థం కాలేదు. కానీ లోపల ప్రార్థనలు జరుగుతుంటే కరెక్ట్గా అక్కడికే వచ్చి తలుపు కొడుతున్నాడు పేతురు గారు. ఆ ప్రార్థనా గుంపులో ఉన్నటువంటి ఒక చిన్నది, ఆమె పేరు రోదే, ఆమె వచ్చి తలుపు ఎవరు కొడుతున్నారు అని చూడడానికి వెళ్ళింది. తలుపు తీయలేదు. కానీ పేతురు గారి యొక్క స్వరాన్ని విని గుర్తుపట్టింది. పేతురు గారు వచ్చారు అనే సంతోషాన్ని, మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడనే సంతోషంతో ఆమె ఏం చేసిందంటే తలుపు తీయకుండానే లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి చెప్తుంది, ప్రార్థన చేస్తున్న వారితో చెప్తుంది, తలుపు దగ్గర పేతురు గారు నిలిచి ఉన్నారు. లోపల ప్రార్థన చేస్తున్న వారు ఏమంటున్నారు, ఆమె పిచ్చిదాయిలా కనిపించింది. నీవు పిచ్చిదానివి, బయట పేతురు లేరు, బహుశా పేతురు గారు ఎవరినో దూతను పంపించి ఉంటాడు, నిన్ను చెరసాలలో ఉన్నానని మనకి తెలియజేయడానికి పంపించుంటాడు, ఆయన పేతురు కాదు అన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు సమాధానాన్ని చెప్పాలి. సంఘానికి దేవుని మీద విశ్వాసం ఉన్నదా లేదా? ఉందా లేదా? వారికి ఆసక్తి ఉందా లేదా? ఆసక్తి కూడా ఉంది. మన వాక్యములు చూస్తే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అత్యాసక్తి ఉంది. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారో వారికి తెలుసు. కానీ పేతురు గారు తలుపు దగ్గరికి వచ్చి తట్టినప్పుడు రోదే అనే చిన్నది, పేతురు గారే వచ్చారు, మన ప్రార్థనకు జవాబు వచ్చిందని చెప్పినప్పుడు సంఘములో ఉన్న వ్యక్తులు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో, వాళ్ళు ఎందుకు నీవు పిచ్చిదానివి అని అన్నారు? నీవు పిచ్చిదానివి, బయట పేతురు లేరు అని అన్నారు. అది ప్రశ్న. వారికి విశ్వాసం ఉందా? మరి బయట పేతురు గారు వచ్చినప్పుడు ఎందుకు వారు పేతురు కాదు నీవు పిచ్చిదానివని అన్నారు? ఈ విషయం గురించి మనం ఆలోచన చెయ్యాలి. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు దేని గురించి ప్రార్థన చేస్తారో అది పొంది ఉన్నామని నమ్మండి, అది అప్పుడు మీకు దొరుకును అన్నాడా? వాక్య భాగంలో చూద్దాం, ఎక్కడుంది? మార్కు సువార్త 11వ అధ్యాయం 23-24 వచనాలు ఒక్కసారి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట ఏంటి? మనకి మనం ఏదైనా ప్రార్థన చేస్తే మీరు ప్రార్థన చేసి ప్రభువా మీ నామమును అడుగుచున్నాము తండ్రి ఆమేన్ అని అనే ముందు మనస్సులో మీకు విశ్వాసం ఉండాలి. మీరు అడిగిన విషయం మీరు పొంది ఉన్నాము అంటే నాకు ఆల్రెడీ అది నేను ప్రభువుని అడిగినది నాకు వచ్చింది, నేను పొందేశాను అని నమ్మండి, అప్పుడు మీకు అది దొరుకును అన్నాడా? ఇప్పుడు సంఘం చేస్తున్నటువంటి ప్రార్థన దగ్గరికి వస్తాం. సంఘం ఏం చేస్తున్నారు? ప్రభువా పేతురు గారిని చెరసాలలో నుంచి విడుదల దయచేయి, నీ సేవకుడైన యాకోబును ఖడ్గము చేత చంపించారు,
ఇప్పుడు పేతురును కూడా చెరసాలలో వేశారు. బహుశా అతన్ని కూడా పస్కా పండుగ అయిన తర్వాత చంపుతారేమో. ప్రభువా కరుణించు, కృప చూపించు, రక్షించు, పేతురు గారిని కాపాడు, 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 కాపాడు అని సంఘంలో ఉన్నవారందరూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి దగ్గరికి ఆ ప్రార్థన చేరి దేవుడు కనికరించి పేతురు గారిని విడుదల చేయాలని దేవదూతను పంపించి బయటికి పంపించి కరెక్ట్గా ఎక్కడ ప్రార్థన చేశారో వారి ప్రార్థనకి జవాబుగా అక్కడికి పట్టుకొని వెళ్తే రోదే అనే చిన్నది పేతురు గారు వచ్చారని చెప్పినప్పుడు సంఘమేమో ఆమెను పిచ్చిది అన్నారు. ఎందుకు నమ్మలేదు? ఎందుకు నమ్మలేదు? కానీ ప్రభు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు ప్రార్థన చేసిన విషయం మీరు పొంది ఉన్నామని ప్రార్థనలో మీరు నమ్మితే మీకు దొరుకుతుంది అన్నాడు. ఇంతకీ మీరు నమ్మారా? నమ్మలేదా? ప్రార్థనకి ఫలితానికి సంబంధం ఉందా? ప్రార్థన చేసేటప్పుడు అది పొంది ఉన్నామని నమ్మడం వలన దొరుకుతుంది అంటున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సంఘము కూడా నమ్మింది, కానీ ఫలితాన్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాగూ జరుగుతుందని వారు అనుకోలేదు. బహుశా పేతురు గారిని విడుదల చేస్తారు, ఆ విషయం మనకు తెలుస్తుంది అనుకున్నారేమో. కానీ వారు ప్రార్థన చేసిన దానికి, వారు ఊహించిన దానికి బహుశా భిన్నంగా జరిగి ఉంటుంది. బహుశా రేపు మనకి తెలుస్తుందేమో పేతురు గారిని విడుదల చేయమని అనుకున్నారేమో. కానీ ఎప్పుడైతే పేతురు గారు వచ్చేసారో వారికి మాత్రం వారు ఊహించని జవాబు దొరకడంతో ఆశ్చర్యంగా వారు ఆ విషయాన్ని నమ్మలేకపోయారు. అంటే ఇక్కడ వారు నమ్మలేదు అనే విషయం కాదు, వారు ఎదురు చూడని ఫలితాన్ని వారి దగ్గరికి రాగానే వారు నమ్మలేకపోయారు. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. కొన్నిసార్లు ఫలితం మీద మనం నమ్మకం ఉంచుతాం. ఆయన చెప్పినట్లుగా ప్రభువా మీ నామమున ఇది నాకు దొరకాలి, నాకు కావాలి అని అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తాం. అది మనకు పొంది ఉన్నామని నమ్మండి అని చెప్పాడు, నమ్ముతున్నాం. కానీ అది దొరికినప్పుడు మనము దాన్ని నమ్మలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ఊహించిన దానికి ఊహించలేని విధముగా ఆయన సమాధానం ఇవ్వగలడు. వాక్య భాగంలో చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు కూడా చూద్దాం. జకర్యా ఇది నాకు ఎలాగు తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సమ్ముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ఇక్కడ మనకి జకర్యా కనిపిస్తున్నారు. ఈయనెవరు? దేవుని యొక్క సేవకుడు, యాజకుడు. ఈయన దేవుని సేవ చేస్తునేటప్పుడు మందిరములో దేవుని సేవ చేస్తున్నాడు. తెర వెనుకకు వెళ్ళాడు. తెర వెనుకకు వెళ్ళి అక్కడ యాజక ధర్మాన్ని చేస్తూ ఉంటే అతనుకు గాబ్రియేల్ అనే దూత ప్రత్యక్షమయ్యాడు. కలవరపడ్డాడు. గాబ్రియేలు దేవుని సముఖమందు నిలుచుండు దేవుని దూత, వర్తమానాలు తీసుకుని వచ్చే దేవుని దూత గాబ్రియేలుతో చెప్తున్నాడు, జకర్యాతో చెప్తున్నాడు, జకర్యా నీకు ఒక కుమారుడు కలుగుతాడు. వెంటనే జకర్యా ఏమని సమాధానం చెప్పాడో మనం చూస్తున్నాం. ఏమని చెప్పాడు? నేను ముసలివాడను,
నా భార్యయు బహుకాలము గడిచిన వృద్ధురాలు. మేము ముసలి వాళ్ళమైపోయాం. వాక్యంలో మనకు కనిపిస్తుంది జకర్యా అప్పటికే బహుకాలము గడిచినటువంటి వృద్ధుడైపోయాడు. అతని భార్య కూడా వృద్ధురాలైపోయింది. సుమారుగా మనం అంచనా వేసుకుంటే జకర్యా మరియు ఎలిజబెత్ దంపతుల యొక్క వయసు ఎంత ఉంటుందో తెలుసా? 60 నుంచి 70 సంవత్సరాల వయసులోనికి వచ్చేశారు. అప్పుడు గాబ్రియేలు దూత మాట్లాడుతూ ఉంటే జకర్యా గారు గాబ్రియేలు దేవదూత ద్వారా ప్రభువు చెప్పిన వర్తమానాన్ని నమ్మలేదు. నమ్మకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే, నేను ముసలివాడను, నా భార్య కూడా ముసలిది అయిపోయింది, నీవు చెప్తున్నటువంటి మాటను నేను నమ్మలేను అన్నట్లుగా, ఆ భావం వచ్చినట్లుగా జకర్యా గాబ్రియేలు దేవదూతతో మాట్లాడారు. ఎవరు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మాట్లాడిన వెంటనే దేవదూత ఏమని చెప్పాడో తెలుసా? నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు దూతను, దేవుడు నాకు చెప్పిన వర్తమానాన్ని నీ దగ్గరికి తీసుకుని వచ్చాను. నీవు దేవుడు చెప్పిన వినవా, దాన్ని నమ్మవా? చూడండి, నువ్వు దేవుడు చెప్పిన మాట నమ్మవా? నీవు దేవుని సేవకుడవై ఉన్నావు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చావు. ఇక్కడ ఎవరిని బట్టి నీవు వచ్చావు? ఆ దేవుని దూతే మాట్లాడుతూ ఉన్నాడు. నేను దేవుని సముఖమందు నిలుచుండు గాబ్రియేలు దూతను. నేను చెప్పిన మాట నీవు నమ్మలేదు గనుక నేను చెప్పిన మాటలు నెరవేరు వరకు నీవు మాట్లాడక మౌనివైందువు అన్నాడు. గాబ్రియేలు దేవదూత ఎలాగైతే సెలవిచ్చాడో అలాగే వాక్య భాగంలో మనం చూస్తే, అలాగే జకర్యా మాట్లాడక మౌనంగా ఉండిపోయాడు. ఎప్పటి వరకు? బాప్తిస్మిచ్చు యోహానుకు యోహాను అనే పేరు పెట్టే దినం వరకు అసలు నోటు నుంచి మాట రాలేదు. ఇందుకీ ప్రశ్న ఏమిటంటే, జకర్యాకు గాబ్రియేలు దేవుని దూత చెప్పిన మాట నమ్మడానికి అతనికి విశ్వాసం ఉందా లేదా? ఉందా లేదా? ఇంకొక ప్రశ్న, నిజముగా జకర్యా గారికి ఆ మాట నమ్మడానికి విశ్వాసం లేకపోతే మన ప్రభువారు ఏం చెప్పారు? ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మితేనే, ఆ విశ్వాసం ఉంచితేనే మీకు దొరుకుతుందని చెప్పాడు. ఇక్కడ జకర్యా గారు నమ్మలేదా? మరి నమ్మకపోతే దేవుడు చెప్పిన మాట ప్రకారం యోహాను ఎలాగో పుట్టాడు? వాక్య భాగంలో చూస్తే మనకు అర్థమవుతుంది. లూకా సువార్త అదే అధ్యాయం 1వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలు మనం చూస్తే మనకు తెలుస్తుంది. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో జకర్యా భయపడకుము, ఏమంటున్నాడు చూడండి. జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుడు కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు అన్నాడు. గాబ్రియేలు గారు మాట్లాడినటువంటి మాటను జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నాడు? జకర్యా, మీరిద్దరూ ఎలిజబెతు మరియు నీవు చేసిన ప్రార్థన
వినబడింది అన్నాడు. ఇప్పుడు చెప్పాలి, ఏం ప్రార్థన చేసి ఉంటారు? కుమారుడు కావాలని ప్రార్థన చేశారు. ఇప్పుడు నీ ప్రార్థన వినబడింది, జకర్యా, యోహాను పుడతాడు అని చెప్పాడు. అప్పుడు జకర్యా చెప్పాల్సిన సమాధానం ఏంటి? ధన్యుడును ప్రభువా, దేవుడు నా యందు కృప చూపించాడు, దేవునికి స్తోత్రం అనాలి. అనాలా? కానీ జకర్యా మాటలు గమనిస్తే, నేను ముసలివాడును, నా భార్య ముసలిది, ఇది ఎలాగు జరుగును అన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, జకర్యా ప్రార్థన విశ్వాసము లేని ప్రార్థన. విశ్వాసము లేని ప్రార్థన. వారు ప్రార్థన చేసినప్పుడు మేము పొంది ఉన్నామని నమ్మలేదా? అందువల్ల వారు పొందలేదా? జకర్యా మరియు ఎలిజబెత్ చేసినటువంటి ప్రార్థనలో సత్తా లేదా? రెండు రకాలుగా మనం ఆలోచన చేయొచ్చు. మొదటి రకంగా మనం ఆలోచన చేస్తే, జకర్యా మరియు ఎలిజబెతులు 60 లేదా 70 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా అదే విషయాన్ని గురించి ప్రార్థిస్తున్నారా అనేది మొదటి ప్రశ్న. ఆ ప్రార్థనకి జవాబుగా గాబ్రియేలు దూత అప్పుడు వచ్చి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, ప్రార్థన వినబడింది అనే మాటను చెప్పాడా? ఒకవేళ అలాగే అనుకుంటే, మొదటి సందర్భంలోనూ అలాగే అనుకుంటే, మరి జకర్యా ఎందుకు ఇది ఎలాగూ జరుగునని అన్నాడు? రెండవ ప్రశ్న. రెండో విషయంగా మనం గమనిస్తే, బహుశా జకర్యా మరియు ఎలిజబెత్ దంపతులు బహుశా ఒక 55 లేదా కొంతకాలం వరకు ప్రార్థన చేసి ఇంకా వారు ముసలివారైపోయారని భావించి ఆ అంశాన్ని లేదా ఆ ప్రార్థన విషయాన్ని విడిచిపెట్టి ఇక దాని గురించి ప్రార్థన చేయడం మానేశారా? ఇది రెండో భాగం. అక్కడికి చాలా సంవత్సరాల తర్వాత దేవుడు గాబ్రియేలు దూతను పంపించి మాట్లాడించాడా అనేది రెండవ భాగం. నాకేమనిపిస్తుందంటే రెండవ భాగమే జరిగిందేమో అనిపిస్తుంది. వారు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ 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 ఇంకా ఇది ఎలాగూ సాధ్యమవుతుందని చెప్పి ఆ ప్రార్థన చాలా సంవత్సరాల కాలము చేసి 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 ఆ విషయాన్ని విడిచిపెట్టి ఉండవచ్చు. అందుకే జకర్యా గారి యొక్క సమాధానాన్ని చూస్తే, నేను ముసలివాడినే, నా భార్య బహుకాలము గడిచిన వృద్ధురాలైందే, ఇది ఎలాగూ జరుగును అనడంలో మనకు అర్థం ఎలాగొస్తుందంటే, నేను ఎప్పుడో ఈ ప్రార్థనా అంశాన్ని విడిచిపెట్టేశానే, ఇప్పుడు వచ్చి సమాధానం చెప్తున్నావేంటి? ఇది ఎలాగూ జరుగుతుందని అనుకునే కదా నేను విడిచిపెట్టాను. ఇప్పుడు దేవుడు మీ ద్వారా వర్తమానాన్ని పంపించి నాతో మాట్లాడడం ఎలాగూ సాధ్యమవుతుంది? ఇది నాకైతే అలాగే అనిపిస్తుంది. బహుశా గత కాలములో చాలా అత్యాసక్తితో తీవ్రతతో ప్రార్థన చేశారు. చేసినటువంటి ప్రార్థన వారికి ఇంకా ఇది జరగదేమో, ఇంకా మేము ముసలివారి అయిపోయామేమో అనే భావనలో వారు వచ్చిన తర్వాత బహుశా దాన్ని విడిచిపెట్టి ఉండవచ్చు. ఈ విషయాన్ని బట్టి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు చేసినటువంటి ప్రార్థన, గత కాలములో చేసినటువంటి ప్రార్థనలు మనం ఎన్నో విడిచిపెట్టి ఉన్నామా? కానీ వాక్యం సెలవిస్తుంది, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది.
ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడి ఉన్నాయి, కానీ సమాధానం అప్పుడు రాలేదు. అందుకే జకర్యా చెప్పిన సమాధానానికి దేవుడు దూత కోపపడి, నేను దేవుడు చెప్పిన మాటలు నీ ప్రార్థనకి జవాబుగా ఇప్పుడు దేవుడు నన్ను పంపిస్తే నువ్వు దాన్ని నమ్మలేదు గనుక నీకు చిన్నపాటి శిక్ష లేదా సూచన అనుకోండి, నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటావు, కానీ నీ ప్రార్థన వినబడింది. నీవు గత కాలంలో చేసి ఆపివేసిన ప్రతి ప్రార్థన వృధాగా పోలేదు సుమీ అని జకర్యాతో చెప్తున్నట్లుగా అనిపించడం లేదా? వాక్య భాగంలో చూస్తే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో మనకు ఆ విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఆ 2 భాగాలు కలిపి చదివితే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చాలు. కొర్నేలి అనే ఒక వ్యక్తి గురించి మనకు తెలుసు. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే కొర్నేలి గారు ఫలితాన్ని ఎప్పుడు ఆశించలేదు, అది విషయం ఏంటదే. కానీ వాక్యంలో ప్రభు చెప్పింది ఏంటి? మీరు ప్రార్థన చేసిన వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్మండి అన్నాడు. మరి కొర్నేలులో అది కనిపించిందా? బహుశా అతడు ఒక రకమైన ప్రార్థన చేశాడని మనం అనుకోవచ్చు. దేవుడా నీవున్నావని నాకు తెలుసు, నన్ను కరుణించు. నీవెవరవో నాకు తెలియదు కానీ నన్ను కరుణించు. ఇదిగో ఈ జీవితంలో నీవు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను కొంతమందికి మేలు చేస్తానని అనుకుని అనేక మంది తనకున్న దానిలో దాన ధర్మాలు చేశాడు, ప్రార్థనలు కూడా చేశాడు. కానీ తనకి ఎప్పుడైనా జవాబు వచ్చిందా? ఎంతో కాలము నుంచి చేస్తున్నటువంటి ప్రార్థనకి ఒకరోజు జవాబు వచ్చింది. ఎందుకు ఈ వాక్యాన్ని చూస్తున్నామంటే ఆయన ఎప్పుడో చేసేసాడు ఆ ప్రార్థనలు, ఎప్పుడు నుంచో చేస్తున్నాడు ఆ ధర్మకార్యములు. ఇప్పుడు దేవుని దూత కొర్నేలుతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో భావాన్ని మనం చూస్తే, నీవు చేసే ప్రార్థన నా సన్నిధికి వచ్చింది, నీవు చేసిన ధర్మకార్యములు, నీవు చేసే మంచి కార్యములు నా సన్నిధికి వచ్చి నిలబడి ఉన్నాయి. ఇప్పుడు సమయమైంది, ఇప్పుడు నేను నీ యొద్దకు దూతను పంపించాను అన్నట్టుగా లేదు. అంటే ఏమర్థమవుతుంది? ఇదే విషయాన్ని జకర్యా గారితో మీరు పోల్చుకొని చూస్తే వీరు చేసినటువంటి ప్రార్థనలు, అత్యాసక్తితో చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరాయి. ఇక్కడే మనం వ్యత్యాసాన్ని చూస్తున్నాం. మనం 3 సందర్భాల్లో చూస్తే మనకేమర్థమవుతుందంటే, ప్రార్థన దేవుడు వింటున్నాడు. సంఘము చేసినటువంటి అత్యాసక్తితో చేసిన ప్రార్థనకు జవాబు అప్పుడే దొరికింది. జకర్యా ఎప్పుడు నుంచో అత్యాసక్తితో భార్యతో కలిసి చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరింది, కానీ ఫలితం రాలేదు. కొర్నేలి చేసిన ప్రార్థన కూడా ఎప్పుడు నుంచో చేసిన దానధర్మాలు, ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి చేరాయి. ఒకానొక సమయంలో అతనికి రక్షణ కలిగించడానికి దేవుడు దూతను పంపించి, నీ ప్రార్థనలన్నీ నా దగ్గరికి వచ్చాయి, నీ మెయిల్స్ అన్నీ నా దగ్గరికి వచ్చాయి, డోంట్ వర్రీ అన్నట్లేదు. అంటే ఏమర్థమవుతుంది?
ప్రభువేమేమో చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేసిన వాటన్నిటినీ నమ్మండి, అవి అప్పుడు మీకు దొరుకును అన్నాడు. అన్నాడా? జకర్యా నమ్మాడా? జకర్యా నమ్మలేదా? జకర్యా నమ్మాడా లేదా అన్న ప్రశ్నకి సమాధానం తెలిస్తే అసలు విషయం మనకు అర్థమవుతుంది. జకర్యా నమ్మకపోతే అన్ని సంవత్సరాలు ఎలాగూ చేశాడు? ఇక్కడే ఉంది అసలైన విషయం. జకర్యా నమ్మాడు, ఎలిజబెత్ నమ్మింది. వారి చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నట్టుగా లేదు. అలాగే కొర్నేలుతో మాట్లాడుతున్నప్పుడు కూడా నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది అనే మాట లేదు. అంటే మనము గత కాలములో చేసి 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 అత్యాసక్తితో చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరాయి. ఆశ విడిచిపెట్టినప్పుడు, అది జరగదు అనుకునేటప్పుడు దేవుడు దాన్ని ఊహించలేని విధముగా చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏం కావాలి? మనకి ఏమర్థం అవ్వాలి అంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. అత్యాసక్తితో మీరు చేసినటువంటి, నేను చేసినటువంటి, ఎవరు చేసినటువంటి ప్రార్థన అయినా దేవుడు సన్నిధానానికి చేరుతుంది. కానీ దేవుడు తనదైన శైలిలో పేతురు విషయంలో ఇచ్చిన సమాధానాన్ని, సంఘము చేసినటువంటి ప్రార్థనకు ఇచ్చిన జవాబుని సంఘం ఎలాగైతే చూసి ఆశ్చర్యపోయిందో, కొన్నిసార్లు అలాగ ఆశ్చర్యపోతాం, నమ్మలేం. ఎవరైనా చెప్పినా ఇది జరిగిందా అంటే నీవు పిచ్చిదానివి, ఇది ఎలాగో జరుగుతుంది అనేటట్లుగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు తనదైన శైలిలో జవాబిచ్చినప్పుడు దాన్ని మనం ఊహించలేం. అందువలన కూడా సంఘములో ఉన్న వ్యక్తులు రోదే అనే చిన్నదానితో మాట్లాడే విధముగా కూడా మనం మాట్లాడతాం. ఇంకొకసారి జకర్యాలాగా మాట్లాడతాం. ఇది ఎలాగూ జరుగుతుంది? మనకి ఆ మధ్య ఒక కోర్టు తీర్పు వచ్చింది. అంటే దీనితో దాన్ని పోల్చుకుందాం. ఒక కోర్టు తీర్పు వచ్చింది. ఆ కోర్టు తీర్పులో ఏమైందంటే 55 సంవత్సరాలు లేదా 57, 58 సంవత్సరాల దగ్గరికి వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు ఎప్పుడో 90ల్లో డిఎస్సి ఎగ్జామ్ రాశారు టీచర్ ఉద్యోగానికి. అది వెళ్ళి కోర్టులో కేసు అయిపోయి, ఇంకా ఉద్యోగం రాదని ఏదో ప్రయత్నాలు చేసుకున్న వారు వేరేగా సెటిల్ అయ్యారు. మరి కొంతమంది, ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి ఏంటంటే చదువుకొని బిఈడి కలిగి ఉండి అన్నీ కలిగి ఉన్న ఒక చిన్న ఇంటిలో ఉండి ఆ ఇల్లంతా చూస్తే చెత్త చెదారాలతో నిండి ఉంటుంది. పెళ్లి కూడా చేసుకోలేదు, ఏ ఉద్యోగం లేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ కరెక్ట్గా ఎప్పుడైతే కోర్టు తీర్పు వచ్చిందో ఇంకా టక్ చేసి షూ వేసుకొని, మాస్టరు మీకు ఉద్యోగం వచ్చిందా? మీరు ఎప్పుడో ఒకప్పుడు ఈ ఉద్యోగాన్ని సంపాదిస్తారా? ఎవరైనా ఊహించారా? వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం జీవితాల్లో కూడా జరగవచ్చు. వాక్య భాగంలో చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు కూడా చూద్దాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలమునిచ్చిన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు?
వర్షం పడకూడదని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఇతడు ఫలితాన్ని ఆశించాడా లేదా? ఇతడు ఫలితాన్ని ఆశించాడా లేదా? ఇతడు ఫలితాన్ని ఆశించాడు. ఆయన ఎలాగైతే ఫలితాన్ని ఆశించాడో, వర్షం పడదు అని తన మనస్సులో బలముగా విశ్వసించాడో, అలాగే వర్షం పడకుండా కూడా ఆగిపోయినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ అత్యాసక్తితో కూడిన ప్రార్థనే కనిపిస్తుంది. కనిపించిందా? ఏలియాలో అత్యాసక్తితో కూడిన ప్రార్థన కనిపించింది. సంఘంలో అత్యాసక్తితో కూడిన ప్రార్థన కనిపించింది. జకరియా దంపతులు కూడా నాకు తెలిసి అనేక సంవత్సరాలు అత్యాసక్తితో మన దేవుడు సజీవుడు, గొప్పవాడు అని ప్రార్థన చేసే ఉంటారు. కొర్నేలు కూడా దేవుడు అనేవాడు ఉన్నాడని రాత్రింపగళ్ళు అతనికి సమయము దొరికిన కొద్దీ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చూడండి, అన్ని ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరాయి. అన్ని ప్రార్థనలు, అత్యాసక్తితో చేసిన ప్రతి ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరుతుంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉంటుంది. అందుకే మనం ఏ విషయం గురించైనా ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొన్నిసార్లు మనం జకర్యా వలె విడిచిపెడతాం, కానీ దేవుడు దానికి తగిన సమయం ముందు జవాబు ఇచ్చినప్పుడు దేవుడే స్వయంగా వచ్చి చెప్పినా ఇది ఎలాగూ జరుగును అనవచ్చు. కొన్నిసార్లు మన ప్రార్థన అత్యాసక్తితో సంఘంలా చేస్తాం, ఆ జవాబు వచ్చినా ఇది నేను నమ్మను అనే సందర్భం కూడా ఏర్పడవచ్చు. వాక్య భాగం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, అత్యాసక్తితో ప్రార్థన చెయ్యండి, ప్రతి ప్రార్థన నా సన్నిధానానికి చేరుతుంది, నాదైన శైలిలో నా సమయానుసారముగా ఎలాగూ చెయ్యాలో అలాగూ దానికి జవాబు వస్తుంది. నేను సజీవుడినై ఉన్నాను, జీవము గల దేవుడినై ఉన్నాను, ప్రార్థన ఆలకించే దేవుడని నాకు పేరని ఆయన వాక్యం సెలవిస్తుంది. కనుక మనం చేసిన ప్రతి ప్రార్థన అత్యాసక్తితో చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ సన్నిధానములో చేసిన ఏ ప్రార్థన వ్యర్థము కాదు తండ్రి. ప్రతి ప్రార్థనకు నీదైన శైలిలో ప్రభువాని నీవు జవాబిస్తావు తండ్రి. ప్రతి ప్రార్థన నీ సన్నిధానానికి చేరుతుందని విశ్వాసముతో మేము చేయడానికి, ప్రతి విషయాన్ని గురించి నీ సన్నిధిలో గోజాడడానికి నీ వాక్యములో చూపించినటువంటి నీ భక్తుల ప్రార్థనలే మాకు మాదిరిగా ఉన్నాయి తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, మేము విసుగక నిత్యము ప్రార్థన చేసే విధముగాను, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసేవారముగాను, మేము అడిగిన వాటినన్నింటినీ పొంది ఉన్నామనే నమ్మకంతో ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మా హృదయమని పలక మీద వ్రాయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక.